వెల్కమ్ టు కీటాక్స్. లోకేష్ కి పగ్గాలు ఇవ్వాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక పక్కన టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన మీడియా పబ్లిసిటీ ప్రకటనల్లో చంద్రబాబు బొమ్మలు చిన్నగా, నారా లోకేష్ బొమ్మలు పెద్దగా ఉండటం కనపడుతూ ఉంది. లోకేష్ ని చంద్రబాబు ఎలివేట్ చేయడం అంటూ జరిగితే ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు, ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు? సమాధానం అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ కీటాక్స్ అనాలిసిస్. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో కలిసి టీడీపీ కుర్చీలో ఉన్నప్పుడు లోకేష్ ఎలివేషన్ అనేది కేవలం టీడీపీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఒకవేళ టీడీపీకే సొంతంగా మెజారిటీ ఉంది కదా, 136 సీట్లు ఉన్నాయి కదా అని మాట్లాడితే అలాంటి వాళ్ళు తమ రాజకీయ పరిజ్ఞానాన్ని ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కారణం కాంబినేషనల్ ఇంపాక్ట్. జనసేనకున్న 5-6% ఓట్లు మోడీ పెద్ద దిక్కుగా నిలవడం అనే ఫ్యాక్టర్స్ అట్రిబ్యూట్ అయితేనే టీడీపీకి కూడా 136 సీట్లు వచ్చాయి. ఇలాంటప్పుడు టీడీపీ తీసుకునే ఏ నిర్ణయమైనా భాగస్వామ్య పక్షాల మీద ప్రభావం చూపిస్తుంది. నిజానికి రాజకీయాల్లో ఫ్రెండ్స్ ఎనిమీస్ అనే మాటకి చోటు లేదు. ఫ్రెనిమీస్ అనే మాట ఒకటి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ప్లస్ ఎనిమీస్ ఇద్దరు కలిసి ఉంటారనమాట. అంటే అవసరం వచ్చినప్పుడు పొత్తులు నడుస్తూ ఉంటాయి, అలాగే వ్యూహాత్మకంగా వేయాలి అడుగు అనుకున్నప్పుడు కత్తులు దూయటము ఉంటుంది. 2018లో చంద్రబాబు బీజేపీ మీద చేసినట్టుగా. ఇలాంటప్పుడు లోకేష్ ఎలివేషన్ ని అటు జనసేన గాని ఇటు బీజేపీ గాని ఎలా చూస్తాయి? జనసేన సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంటుంది అని అనుకోలేము. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బలం కోసం టీడీపీ మీద, డైరెక్షన్ కోసం మోడీ మీద జనసేన ఆధారపడింది కాబట్టి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఎస్, ఇంట్రెస్టింగ్. వారసత్వాన్ని ఎలివేట్ చేసే విషయంలో బీజేపీకి ఒక పాలసీ ఉంది. మన పక్కన రాష్ట్రం తమిళనాడులో డైనాసిటీ పాలిటిక్స్ మీద మేము పోరాటం చేస్తున్నాము అని బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. నిజానికి అక్కడ డిఎంకేకి ప్రధాన ప్రత్యర్థి అన్నా డిఎంకేనో కొత్తగా పెట్టిన విజయ్ పార్టీనో కాదు. వారసత్వ వ్యతిరేక నినాదం అనేదే డిఎంకేకి ప్రధాన సవాల్. మరి అలాంటప్పుడు పొరుగునే ఉన్న ఏపీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక మోతాదుకు మించి లోకేష్ ఎలివేషన్ జరిగితే, లోకేషే అన్నిట్లోనూ నిర్ణయాధికారి అని గనక సంకేతం ఇస్తే ఆ ప్రభావం కూటమి మీద పడొచ్చు. అది ఎలా ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్. ఇంకొకటి టీడీపీ ప్రత్యర్థి డైమెన్షన్. ఇప్పుడు టీడీపీకి నాయకుడు లోకేషే అనో, లేదంటే గనక రాజకీయంగా పరిపాలనా పరమైన విషయాల్లో లోకేషే కీలకంగా ఉన్నారు, హీఈస్ అవర్ మ్యాన్ అని టీడీపీ గనక ప్రొజెక్ట్ చేస్తే ఓవరాల్ గా ఒక సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి. ఇటు లోకేష్ అటు జగన్ అనే ఫీలర్ వెళ్తే గనక జనం ఎలా డిసైడ్ అవుతారు అనేది దట్స్ గోయింగ్ టు డిసైడ్ ద పొలిటికల్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద స్టేట్. ఎందుకు అంటే సింగిల్ గా నిలబడే నాయకుడిగా, ఎస్ నువ్వు కొట్టావు నేను తీసుకున్నా మళ్ళీ కొడతా అని చెప్పే నాయకుడిగా, హీనపక్షం కాలం కలిసి రాని రోజుల్లో కూడా 40% ఓట్లు సింగిల్ హ్యాండ్ తో సాధించే నాయకుడిగా జగన్ కి ఆల్రెడీ పేరుంది. అంటే మొండి ధైర్యంతో నిలబడతాడని, జనం కోసం నిలబడతాడని, తనదైన రాజకీయ ఐడెంటిటీ ఉన్నవాడు అని జగన్ కి పేరుంది. మరి ఇలాంటి జగన్ వర్సెస్ లోకేష్ అని నిలబెడితే గనక పరిణామాలు ఎలా ఉంటాయి అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్. లోకేష్ కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, రెడ్ బుక్ రాశారు అని అభిమానులు చెప్పొచ్చుగాక, కానీ జనం కన్సిడరేషన్ ఎలా ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జగన్ వర్సెస్ లోకేష్ అయితే గనక అనేది ఇప్పుడు తెలియదు మనకి. ఎన్నికలు జరిగి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత తెలియచ్చు. ఇఫ్ ఇన్ కేస్ జగన్ వర్సెస్ లోకేష్ అనే ప్రొజెక్షన్ వస్తే గనక పరిణామాలు ఎలా ఉండొచ్చు? దిస్ ఈజ్ కీటాక్స్.